జై శ్రీ మాతాజీ. సహజ యోగి యోగినులందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వకమైన శ్వాస. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దైవాన్ని, ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూపాన్ని సమస్త దైవిక శక్తులతో వచ్చి చైతన్య రూపంలో మనందరి హృదయాల్లో సుఖాన్ని ఆత్మపూర్వకమైన స్వామి. హృదయం దగ్గర రెండో అర్చతో ఉంచుకుని 3 మహామంత్రాలు అందరి కలయికతో తీసుకుంటాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. రెండో అరచేతులు దయామూర్తి అను భూమాత మీద ఉంచి భూమాత అనుగ్రహానికి. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ప్రాతర్నమా హృది సంస్కృత ఆత్మతత్వ సత్య సుఖం పరమహంస గతిం తూర్య స్వప్న జాగృతి సుషుప్తమవైతి నిత్యం తద బ్రహ్మ నిష్కలమ నూత సంగం. ప్రాతర్న కుండల్ని ఉద్దాన పత్ని బంధన తీసుకుంటుంది. అమ్మ, మీ ప్రేమని చైతన్యంతో మా 4 వైపులా కింద పైన సర్వకాల సర్వావస్థలో పరిపూర్ణమైన మీ రక్షణలో మమ్మల్ని అందరినీ ఉంచాల్సింది. ఆత్మపూర్వకమైన బంధన తీసుకుని కుండల్ని ఉత్తానపరుచుకుని అమ్మవారి ప్రేమనే శక్తిని చైతన్య రూపంలో గ్రహిస్తూ, అమ్మ మీ దివ్యమైన ప్రేమనే శక్తిని గంగా ప్రవాహంలో మా భౌతిక శరీరానికి అంతటికీ కూడా వ్యాపింప చేయమని సవినమైన విన్నపం. మరొకసారి భూమాతను పట్టుకుని మూలాధారంలో ఉన్న బిందువు నుంచి విశ్వ మహాబిందువైన నాదర్లో ప్రవేశించి శివ సాన్నిధ్యంలోకి చేరు శివుని యొక్క ప్రారంభ దశ నుంచి శిఖరానికి చేర్చమని సవినమైన విన్నపం. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో శక్తివంతమైన మూలాధార చక్రాన్ని ప్రసాదించమని విన్నవించుకుంటూ సమస్త శక్తుల్ని మూలాధార మధ్య భాగంలో ఉంచి ఇక్కడున్న సర్వశక్తుల్ని జాగృతిపరచమని ఈ బీజ మంత్రాల ద్వారా విన్నవించుకుంటూ మనం ఆత్మనే ప్రకాశ శక్తిని ఆయా భాగాల్లో ఈ బీజ మంత్రాల నుంచి ముందుగా లంబోదర గణేశుని మేల్కొల్పున్నాం. మధ్యలో ఉన్న ఓం లం 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 ఓం వం శం శం సం ఓం వం శం శం సం ఓం వం శం శం సం ఓం వం శం శం సం. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో మనందరి ఆత్మల పైలతో విశ్వానికి శాంతిని ప్రసాదించమని విన్నవించుకుంటుంది. అమ్మవారి ముందు చైతన్యపరిచి స్వాస్తికుని ఆచరణం
మధ్యలో 4 బిందువులు ఉంచి సవ్య దిశలో తిప్పుతూ కుడి అరిచేతి ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమ. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమ. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమ. ఓం తమేవ సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. అమ్మా దయచేసి విశ్వానికి శాంతిని ప్రసాదించి సమతుల్య స్థితిలో ఉంచాల్సిందిగా సవినమైనది. మనలో ఉన్న కుండలినికి నమస్కరించుకుని 3 ఓంకారాల ద్వారా 3.5 చుట్లు కలిగిన కుండలిని శక్తి సహస్రారంలో ఉన్న బిందువు దగ్గరికి తీసుకొచ్చి అక్కడ కలుపుతూ విశ్వకుండలతో ఆత్మ అనే పుష్పాన్ని 3 సార్లు సమర్పించు. ఓం ఓం మాలో ఉన్న భగవంతునికి వ్యతిరేకమైన అన్ని శక్తిని తీసివేసి కర్మల నుంచి విముక్తిని ప్రసాదించాల్సిందిగా విన్నవించుకుంటూ మనలో ఉన్న సర్వ బాధల్ని అమ్మవారి అగ్నిస్వరూపులకు విలీనం చేస్తూ మూలాధార నుంచి సహస్రాల దాకా ఉంటారు. అక్కడి నుంచి స్వాహ సదాల అనుగ్రహంతో వ్యతిరేక శక్తులన్నింటినీ బయటికి పంపారు. ఓం స్వాహ సదా. మన ఉన్నతి కోసం మనం కొద్ది సమయం ధ్యానంలో. ఇప్పుడు మనం మహాకాళి అమ్మవారి అనుగ్రహాన్ని ఈ ధ్యానంలో 11 దైవిక శక్తిని చైతన్య రూపంలో నుంచి రక్షణ కల్పించుకుని చైతన్య రూపం. ఓం సవ్య దిశలో పొందాం ఈ శక్తిని. అపసవ్య దిశలో మహాసరస్వతి అమ్మవారి శక్తిని మనం ఔషధ రూపంలో తీసుకుని వచ్చి మనకు అవసరమైన ఔషధాన్ని చైతన్య రూపంలో ప్రసాదించి 10 దైవిక శక్తిని వ్యతిరేక దిశలో ఏర్పాటు చేయమని విన్నాను. ఓం ఏడా పింగళ నాడుల్ని సమర్థించేసినందుకు ధన్యవాదాలు తెలుపు. మహోన్నతమైన మీ భగవత్ సామ్రాజ్యంలో ప్రవేశించడానికి మీ అనుమతిని ప్రసాదించి త్రిగుణాత్మిక శక్తి అయిన మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహాన్ని మనం అమృతంలో తీసుకుని వచ్చి 4 దిక్కులు 4 మూలలో అమృతాన్ని ఇచ్చి మనకు అవసరమైన అన్ని కణాలకి అణువులకి కూడా అమృతాన్ని ప్రసాదించమని విన్నాను. ఓం ఇది కూడా అపసవ్య దిశలో పొందుతూ మనందరం కూడా వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో నాభిని పట్టుకుని భగవాన్ విష్ణు యొక్క అనుగ్రహం వినయ విధేయతతో భక్తి శ్రద్ధలతో వినయించుకుంటూ మన ఎడమ నాభి దగ్గర ఉన్న చంద్రుడి యొక్క సూక్ష్మ స్థితిని పొందుతూ ఈ రోజు నుంచి మనం చంద్రకళా స్వరూపాన్ని ఆరాధిస్తూ గగనంలో సూర్యుడికి దిగువగా ఉన్న కొంచెంగా ఉన్న ఆ తెలుపుని మనం ఎడమ హృదయంలోకి తీసుకోవాల్సి ఉంది. కుడి అరిచేతిని ఎడమ హృదయాన్ని బట్టి ఎడమ అరిచేతిని సూర్యుడికి దిగువగా తూర్పు వైపు ఉంచి మనం చంద్రకళా స్వరూపాన్ని తీసుకుంటాం. చంద్రకళాత్మక చంద్రుడికి 16 కళాస్వరూపాలు, అగ్నికి 10 కళాస్వరూపాలు, సూర్య భగవానికి 12 కళాస్వరూపాలు. ఇవన్నీ మనలో జాగృతి పరచమని విన్నవించుకుంటే ఓం తమేవ సాక్షాత్ శ్రీ వాగ్దేవత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. చంద్రకళా స్వరూపాలు అన్నీ కూడా ఈ విధంగా ఉంది. ప్రథమం చంద్ర కళాస్వరూపం అమృత కళాస్వరూపం. నిత్య దేవత కామేశ్వరి నిత్యం. తత్వం మనలో ఉన్న చైతన్యాన్ని మేల్కోవడం, భూతత్వాన్ని జాగృతిపరచడం. మనద అనే 2వ కళాస్వరూపం, భగవాల్ని అనే నిత్య స్వరూపాన్ని, దివ్యమైన మహిమని మనం పొందుతాం.
మూడవది పురుషాకళాస్వరం, నిత్య కింద నిత్య నిత్య దేవతా స్వరం. మనలో దైవ అన్ని దైవం యొక్క శక్తిని పోషించబడు. నాలుగవది తృప్తి, మనకి ఈ కళాస్వరూపం నిత్య దేవత పేరుండా నిత్యం, మనకి తృప్తిని సంతృప్తిని ప్రసాదించే శక్తిని ఈ కళాస్వరూపం నుంచి పొందాల్సింది. ఐదవది పుష్టి కళ, మనకి వహిని వాసిని నిత్య దేవతగా ఉన్నారు. ఆత్మబలాన్ని శక్తిని మనలో వికసింపజేస్తుంది ఈ కళాస్వరూపం. ఆరవ కళాస్వరూపం గతి కళాస్వరూపం, శ్రీ మహావజ్రేశ్వరి నిత్య దివ్య ప్రేమని ఆనంద శక్తిని ప్రసాదిస్తుంది ఈ కళాస్వరూపం మన హృదయంలో. ఏడవది ధృతి కళాస్వరూపం, శివదూతి నిత్య కళాస్వరూపం, స్థిరత్వాన్ని ధైర్యాన్ని ప్రసాదిస్తుంది మనకి. ఎనిమిదవది శశిని కళాస్వరూపం, వరితాదేవి నిత్య శాంతిని శీతలత్వాన్ని మనలో అభివృద్ధి చేస్తుంది. తొమ్మిదవది చంద్రికా కళాస్వరూపం, మనకి నిత్య దేవత కులసుందరి నిత్య జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. పదవ కళాస్వరూపం కాంతి కళాస్వరూపం, నీలపాటక నిత్య దేవతగా ఉన్నారు. దివ్యమైన సేదస్సుని మనకి ఈ కళాస్వరూపం ప్రసాదిస్తుంది. 11వ కళాస్వరూపం జ్యోత్న కళాస్వరూపం, విజయ నిత్య నిర్మలమైన జ్ఞానాన్ని వెలుగుని ప్రసాదిస్తుంది. 12వది శ్రీ కళ, మనకి దైవస్వరూపం నిత్య మంగళానిత్య సర్వ మంగళానిత్య, దైవం మంగళత్వాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఈ కళాస్వరూపం. 12వ కళాస్వరూపం ప్రీతి కళాస్వరూపం, జ్వాలామాలిని నిత్య నిస్వార్థ ప్రేమను మనలో అభివృద్ధి చేస్తుంది మనకి. 14వ కళాస్వరూపం అంగద కళాస్వరూపం, దైవస్వరూపం శ్రీ నిత్య దేవతగా ఉన్నారు. దైవ గుణాలని స్థిరత్వంగా మన అందరిలో. ఇక 12వది పౌర్ణమి రోజున పూర్ణ కళాస్వరూపం, మనకి దైవస్వరూపం మహానిత్య సంపూర్ణత్వం ఆత్మతృప్తిని మన హృదయంలో ప్రసాదిస్తుంది. ఇక 16వ కళాస్వరూపం శ్రీ పూర్ణామృత కళ, శ్రీ లలిత త్రిపుర సుందరి పరమానంద పరాశక్తి ఏకత్వం. అంటే భగవంతుడు మనం వేరు కాదు, రెండు ఒకటే అనే శక్తి దీని నుంచి మనం నేర్చుకోవాల్సి. ఇప్పుడు మనం ఎడమారు చేతిని సూర్యుడికి దిగువగా ఉన్న కళాస్వరూపం అమృత కళాస్వరూపం ఎదుగుతున్నా, ఆ కళ తెలుపుతనం కొద్దిగానే ఉంది. అక్కడి నుంచే మనం శక్తిని తీసుకుని ఇచ్చాశక్తి క్రియాశక్తి ఎడమారి చేతిని కళాస్వరూపం వైపు అమృత కళాస్వరూపం, కుడి అరిచేతిని మన హృదయంలో నిలుపుకుందాం. మనం ఇక్కడ అధిష్టాత్రి కామేశ్వరి వ్యక్తిగా ఉన్నారు. కామేశ్వరి అధిష్టాత్రి కామేశ్వరి శక్తి అమృతంతో కూడుకున్న శక్తి తత్వం. జీవనంలో దాగి ఉన్న దివ్య చైతన్యాన్ని పరమశక్తితో ఏకత్వం వైపు నడిపించే అమృతం లాంటి ప్రవాహం. దీని నుంచి మనం ఎడమ హృదయంలో తీసుకుని దాన్ని అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. మనందరం ముందుగా చైతన్యంతో కలిసి ఆ తర్వాత కుండలిని శక్తిని అందులో ఉంచి తర్వాత ఆత్మనే కాంతితో మనం హృదయాన్ని కాంతివంతం చేసుకోవాల్సింది. మనకి ఏకత్వాన్ని ప్రసాదించి हम लोगों को तत्व जीवन में खुशी हुआ दिव्य चेतना को जागृति करके पराशक्ति के साथ एकत्व की करने वाला शक्ति अमृता प्रवाह. అమృత అంటే ఏంటి? అమృత కా అర్ಥ సాధారణంగా అమృతం అంటే మరణాన్ని జయించేది దివ్యమైన పానీయం
అని అర్థం చేసుకుంటారు. साधारण रूप से अमृत का अर्थ मरण को जीने का वाला दिव्य प्रेम स्वरूप जागृत होता है. కానీ ఇక్కడ అమృత అంటే लेकिन यह अमृत का अर्थ है आत्मा को मिलने वाला दिव्य ज्ञान रस अमृत శక్తి हमारे हृदय में जागृत है. మనకి ఆత్మకి లభించే దివ్యమైన జ్ఞాన సారాంశాన్ని మన హృదయంలో అభివృద్ధి చేసేసి పరాశక్తి నుంచి ప్రవహించే చైతన్య శక్తి. पराशक्ति से प्रवाहित होने वाले चेतना शक्ति हमारे हृदय में मिलता है. हम सबको जनन मरणाल्नी भयाన్ని దాటించే ఆధ్యాత్మిక అనుభవాన్ని ప్రసాదిస్తుంది. ज्ञान और मरण के भय को पार करने वाला आध्यात्मिक अनुभव हृदय में मिलता है. మనకి నశించని ఆనంద స్వరూపాన్ని कभी नष्ट होने वाले आनंद का स्वरूप हृदय में मिलता है. అంటే ఇది కేవలం శరీరాన్ని అమృతత్వం చేసే భావం కాదు. అజ్ఞానాన్ని మనలో తొలగించి ఆత్మ తన నిజ స్వరూపాన్ని తెలుసుకునే స్థితిని మనకు ప్రసాదిస్తుంది. यह केवल शरीर को अमर बनाने वाले भावना नहीं है. अज्ञान को दूर करके आत्मा अपने स्वरूप को जाने की स्थिति. अमृत कళ గురించి తెలుస్తాం. अमृत कళ के बारे में जानता है. చంద్రుని యొక్క మొదటి కళ అమృత కళగా భావిస్తుంది. चंद्र की पहली कला के रूप में अमृत कला को जानना जाता है. ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభమవుతుంది. కావాలంటే ముందుగా మనం జీవునిలోని దివ్య చైతన్యాన్ని మేల్కొల్పాలి. మన అందరిలో आध्यात्मिक यात्रा प्रारंभ होने के लिए सब पहले जीव में दिव्य चेतना का जागृत होना चाहिए. ये जरूरी होता है. अमृत कला जीव चैतन्याనికి तोली जागरण. अमृत कला का ये जीवना का प्रथम जागरण हृदय में होता है. ఎండిపోయిన నేలపై మొదటి వర్ష పుష్పముల సాధకుని హృదయంలో దైవ స్మరణ ప్రారంభమవుతుంది. ఆ కొంచెంగా ఉండే ఆ తెలుపు అనే స్థితి మన హృదయంలోకి తీసుకున్నప్పుడు सूखी हुआ धरती पर पहले बारिश की बूंद की तरह साधक के हृदय में दैव स्वरम प्रारंभ होती स्थिति यही हमारे हृदय में ये सफेद कलर का ये कांटिन होता है, जागृत होता है. हृदय మనకి కామేశ్వరి నిత్య పౌర్ణమి. కామేశ్వరి అంటే పరమ సంకల్ప శక్తి. కామేశ్వరి का अर्थ है परम संकल्प शक्ति भगवत शक्ति. మనకి సృష్టికి మూలమైన దివ్యమైన ఇచ్ఛాశక్తి. సృష్టికి మూల దివ్య ఇచ్ఛాశక్తి हमारे अंदर जागृत है. జీవుని యొక్క పరమాత్మ వైపు ఆకర్షించే శక్తి. जीव को परमात्मा की वो आकर्षित करने वाला शक्ति हमारे हृदय में ये सफेद कलर का होता है, वही जागृत होता है. మనం सृष्टि की मूल दिव्य इच्छा शक्ति जागृत होता है. हमारे जीवनी परमात्मा వైపు आकर्षित जीव को परमात्मा की ओर आकर्षित करने वाला शक्ति हमारे हृदय में जागृत होकर अनुभव करता है. ఆమె అనుగ్రహంతో సాధకులలో సాధారణ కోళ్ళకు క్రమక్రమంగా శుద్ధి చెంది దైవత్వాన్ని పొంది పవిత్ర తపన మన హృదయంలో మారుతుంది. उनकी कृपा से साधक की साधारण इच्छाएं धीरे धीरे शुद्ध होकर दैव को
प्राप्त करने की पवित्र तपस्या में बदल जाते हैं। అమృతం కళ యొక్క అంతరాత్మ, అమృత కళక అంతరాత్మ. ఒక సాధకుడు మొదట బాహ్య ప్రపంచంలోనే ఆనందంగా అనుభవిస్తాడు. అంటే మన చిత్తం ఎప్పుడూ బయటే ఉంటుంది, अंतर्मुखंगा राదు. एक साधक पहले बाह्य संसार में आनंद को खोजता है, बाहर नहीं है, अंदर सब कुछ मिलता है, वही हमारे हृदय में है. తర్వాత ఈ ఆనందం శాశ్వతమైనది కాదని బయట తెలుసుకుంటాడు. साधक के वह जानते हैं कि वह आनंद शाश्वत नहीं है, धीरे धीरे बाहर जाने वाले का मतलब अर्थ होता है. అప్పుడు అతని దృష్టి అంతర్ముఖంగా మారుతుంది. మనందరం కూడా మన హృదయాన్ని విశాలం చేసుకుంటాం. तब तक उसकी दृष्टि अंतर्मुख होती जाती है, हृदय का मन विशाल होता है. ఈ అంతర్ముఖ యాత్రలో మొదట అనుభవమయ్యే దివ్య చైతన్యమే రసమే అమృత కళా స్వరూపం. అంత దివ్యత్వం ఉంది ఒక్కొక్క కళా స్వరూపం. उस अंतर्मुख यात्रा से सबसे पहले अनुभव होते वाला दिव्य चेतना रस ही अमृत कला है. हमारे अंदर हृदय में जागृत होना हम सब के लिए जरूरी है. अमृत कला మేల్కొల్పుంటే, అమృత కళ జాగృతి ఉంటే మనసు ప్రశాంతంగా మారుతుంది. मन का धीरे धीरे శాంతి होता जाता है. దైవంపై విశ్వాసం పెరుగుతుంది. दैव पर विश्वास बढ़ता रहेगा. हृदय అంతరంగంలో ఆనంద భావం కలుగుతుంది. మనం అందరం కూడా చైతన్యాన్ని గ్రహించగలుగుతాం. హృదయంలో अंतर में आनंद की भावना उत्पन्न होती है. भयानी अस्थिरता तबता है. भय और अस्थिरता कम होती जाती है. ఆధ్యాత్మిక మార్గంపై ఆసక్తి పెరుగుతుంది. మనం అందరం కూడా దైవాకర్షణలో అభివృద్ధి చెందుతాం. ఆధ్యాత్మిక మార్గకి ప్రతి రుచి बढ़ती है हृदय में. చంద్రుని యొక్క ఉపమానం, చంద్రిక ఉపహారం. అమావాస్య తర్వాత చంద్రుని మొదటి కిరణం ఎలా చోకటిని తొలగిస్తుందో ప్రారంభిస్తుందో, अमावस्या के बाद चंद्र की पहली किरण जैसे ही अंधकार को दूर करता प्रारंभ करती है, ऐसा ही अमृत कला साधक के हृदय में अज्ञान अंधकार को दूर करके ज्ञान की प्रकाश हृदय में आरंभ करती है. वही पहला से అలాగే అమృత కళ సాధకుని హృదయంలో అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే కాంతి మన హృదయంలో ఆస్పంచంగా ప్రారంభమవుతుంది. అంతర్ముఖ ధ్యానం. అంతర్ముఖ ధ్యానంలో హృదయం ప్రశాంతమైన చంద్రకాంతిని మనం అందరం ధ్యానించాలి. ఎడమ అరచేతిని చంద్రుని వైపు, కుడి అరచేతిని మనం ఎడమ హృదయంలో వస్తుంది. अपने हृदय में शांत चंद्रकांति का ध्यान करते हृदय कमल विकसित होकर नसमस्तक ध्यान मिलता है. నిజమైన స్వరూపం నశించేది కాదని మనందరికీ అర్థమవుతుంది. तुम्हारा सच्ची रूप कभी नष्ट होने वाला नहीं है. నీలోనే ఉన్న దివ్య చైతన్యమే అమృతం. అదంతా కూడా మన అందరిలోనే ఉంది. ఆ అమృతాన్ని ఆస్వాదించాలి. మొదటి స్వరూపాన్ని. तुम्हारे अंदर में उनका दिव्य चेतना ही अमृत होता है. इसको पहचान. మనం ఆ అమృతాన్ని తెలుసుకోవాలి. ఒక ఆనందమైన ఉపమానం, एक सुंदर ఉదాహరణ. మనం ఒక విత్తనాన్ని ఊహించుకుంటాం. एक बीज की कल्पना करते మనం
ఒక్క విత్తనం నుంచే సృష్టి అంతా ప్రారంభమవుతుందని మన అందరికీ తెలుసు. అది విరాట్ స్వరూపంలో ఫలాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే ఫలితాన్ని మనం సహస్రారంలో పొందగలుగుతాం. భూమిలో మనం ఆ విత్తనాన్ని, నిద్రిస్తున్న విత్తనాన్ని మొదట వర్షపు చుక్క తాకినప్పుడు జీవం మేల్కొంటుంది, మొలక వస్తుంది. అలాగే మనలో ఉన్న కుండలిని అనే అంకురం, 3.5 చుట్లు కలిగిన ఆ అంకురం మొలకెత్తించడమే మనందరి ఏకైక లక్ష్యంగా ఉండాలి. మనం అందరం మనలో ఉన్న సహాయ చేస్తున్న జన్మ జన్మల తరికిలికి రుణపడి ఆ మొలకెత్తే స్థితి నుంచి మహావృక్షంగా శిఖర బిందువుకు వచ్చి స్థిరపడుతుంది. ఇప్పుడే మనకి విశ్వం అంతా కూడా అర్థమవుతుంది. మనం भूमि में सोए हुए ये बीज को पहली बारिश की बूंद, उसके बाद जीवन जागृत होता है। जैसा कि एक बीज का मतलब होता है विराट स्वरूप धीरे धीरे बढ़ता रहेगा, वही कुंडलिनी शक्ति। आ మొదటి जीव संतोष में अमृत कला स्वरूप में वही पहले का जीवन स्पंदना की अमृत कला, ఒక సూక్ష్మ రహస్యం, సూక్ష్మ రహస్యం. అమృత కళ ఒక ప్రారంభ స్థితి మాత్రమే కాదు, మొత్తం ఆధ్యాత్మిక ప్రయాణానికి మూలాధారం. అమృత కళ సిర్ఫ్ प्रारंभ की स्थिति नहीं है, वही पूर्ण आध्यात्मिक यात्रा की मूल आधार है. మనం శ్రీ ఆదిశక్తి మాతాజీ కృపతో జీవనంలోని ప్రయాణించే చైతన్యమే మనం తర్వాత జ్ఞానం, భక్తి, ఆనందం, పరమ ఏకత్వం వికసిస్తుంది. देवी की कृपा से जीव की प्रवाहित चेतना ही बाद में ज्ञान, भक्ति, आनंद और परम एकत्व में विकसित होता है. हृदय वही अमृत का शक्ति है. అమృత కళ అంటే పరాశక్తి నుండి ప్రవహించే దివ్యమైన చైతన్యాన్ని స్వీకరించి ఆత్మ తన అమృత స్వరూపాన్ని గుర్తించే తొలి దశ చంద్రకళా స్వరూపం అమృత. అమృత का कला हद है. पराशक्ति से प्रवाहित दिव्य चेतना को स्वीकार करके आत्मा अपने आप अमृत स्वरूप को धीरे धीरे हमारे अंदर चंद्रकला स्वरूप का स्थिति, पहला स्थिति बढ़ते रहेगा. हृदय कमल की खिलना कमल जैसा होता है. हृदय में सब कुछ होता है. हृदय में पूरा का सृष्टि का ज्ञान, अंतर्दृष्टि में मन विकसित कर शांति मिलता है, वही अमृत. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ, శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఇప్పుడు చంద్రకళా స్వరూపాన్ని, అమృతని మనం 3 సార్లు ప్రార్థన ద్వారా మంత్రమూలకంగా జాగృతి పరుచుకుని ఎడమ అరిచేతిని మనం సూర్యుడికి దిగువగా ఉంచి తూర్పు వైపు, కుడి అరిచేతిని హృదయంలో ఉంచుకుని ఆ కొద్దిపాటి కాంతిని మనం ఒక అంకురంలా, ఒక విత్తనంలా మనలో ప్రకాశింపజేసుకున్న ఆత్మనే ప్రకాశం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ అమృత కళా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ, శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ అమృత కళా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ, శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ అమృత కళా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ, శ్రీ నిర్మలాదేవి అయి నమో. నిత్య దేవత కామేశ్వరి నిత్య 3 సార్లు తీసుకున్నాం. చైతన్యాన్ని మనం లోపలికి తీసుకుంటున్నాం, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి ద్వారా. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కామేశ్వరి నిత్య సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ, శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కామేశ్వరి నిత్య సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ, శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కామేశ్వరి నిత్య సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ, శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః.
మన ఇచ్ఛాశక్తి క్రియాశక్తి అయిన రెండో అరచేతుల్లో మనకి ఈ దివ్యమైన చైతన్యం అంతా కూడా ప్రారంభం అవుతుంది. మన హృదయాన్ని నింపుకుంటూ హృదయాన్ని విశాలం చేసుకున్నాం. చంద్రకళా స్వరూపాన్ని ఒక్కొక్కటిగా ఆరాధిస్తూ మనందరి ఆత్మల కలయికతో పరబ్రహ్మ పరమేశ్వరుని యొక్క మనకి దివ్యత్వానికి మనందరం కూడా చేరుకున్నాం. జై శ్రీ మాతాజీ అవినాయష్కి సమస్త దేవీ దేవతలకి పంచమహాభూతాలకి సూర్యచంద్రులకి సహస్ర కోటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ మనం ఈ కళాస్వరూపాన్ని ఆరాధించి హృదయ కమలాన్ని ప్రకాశవంతం చేసుకుంటూ అందరి ఆత్మల కలయికతో మనం హృదయంలో మాకు ఒక దివ్యమైన లోతైన ధ్యాన స్థితి పొందాం. हम सभी लोगों का हृदय में नतमस्तक ध्यान मिलता है इस कला स्वरूप अमृता का द्वारा हम लोगों को स्वीकार करते हृदय कमल विकसित होता है. पूरा का पूरा हम सब मिलकर हृदय में ध्यान करता है. माँ का प्रवचन सुनकर మనం అమృత తుల్యమైన అమృత వాక్కుని వింటూ శ్రవణం ద్వారా మరింత ఉన్నతమైన పొందాం. జై శ్రీ మాతాజీ అవినాయష్కి గాడ్ బ్లెస్ యూ. नाड़ियों में से जो चंद्र नाड़ी है वो हमारे सबकॉन्शियस में जो कुछ भी हमारे दिमाग में जैसे कोई स्वाद हमको मिला या पेट में जो भावना हुई जो भी कुछ है वो इसी से कार्यान्वित होता है. सबकॉन्शियस की आइडिया जैसे समझ लीजिए बहुत से लोग हैं उनको एलर्जीज है. अब एलर्जी जो है वो क्या है कि आपके सबकॉन्शियस में कहीं तो भी उसके बारे में कोई चीज ऐसी बनी हुई है कि आपने कोई ना कोई ऐसी चीज खाई होगी उससे नुकसान हो चुका होगा पूर्व जन्म में, उससे पूर्व जन्म में कभी हो चुका होगा. तो जब भी वो चीज अंदर जाती है फौरन उसका रिफ्लेक्स आ जाता है और आपको फिर से एलर्जी हो जाती है. और राइट साइड में भी सूर्य की नाड़ी में भी जो कुछ भी आप आगे के लिए सोचते हैं, फ्यूचर में सोचते हैं, उसका भी सूर्य चक्र भी वहीं पे है. तो सूर्य और चंद्र चक्र नाभि चक्र के दोनों साइड. और इन नाड़ियों पे जो लेफ्ट साइड की नाड़ी है स्पेशली भैरवनाथ का चलन वलन रहता, ऊपर से नीचे तक वो जाते रहते हैं. और जो राइट साइड की नाड़ी है सूर्य नाड़ी उसमें हनुमान जी का चलन वलन है. अब एक साहब आए वो कल मैं हनुमान जी को मानता हूँ. मैंने क्यों मानते हैं? अभी कोई वजह होनी चाहिए. आप हनुमान जी को ही क्यों मानते? कोई चीज कोई आपको मंत्र देता है कहता कि चलो तुम सूर्य नमस्कार, तो आखिर क्यों? आपको क्या जरूरत है सूर्य नमस्कार करने की? उसका भी साइंस है. अगर आपके अंदर ऑलरेडी सूर्य है बहुत ज्यादा तो आपको बिल्कुल सूर्य नमस्कार करने की जरूरत नहीं. हाँ, जब किसी के अंदर लेफ्ट साइड ज्यादा हो तो वो सूर्य नमस्कार करे. अब जिसकी लेफ्ट साइड ज्यादा बढ़ी हुई है वो राइट साइड करे और जिसकी राइट साइड ज्यादा बढ़ी है वो लेफ्ट साइड करे. इसका भी शास्त्र है. ऐसा तो शरीर में भी नहीं होता है. समझ लीजिए आपकी नाक में तकलीफ है तो आप जरूरी नहीं कि आप सारे केमिस्ट की दुकान खा लें. तो हाँ और था ये दो नाड़ियां हैं. इस नाड़ी को स्वच्छ रखने के लिए आसनादि जो भी बताया गया है ये पूरा हठ योग अष्टांग योग है. उसमें कोई आप एक चीज लेकर के करें सिर्फ कि हम आसन कर रहे हैं, वो तो बहुत ही गलत चीज हो गई. क्योंकि आप किस लिए कर रहे हैं, कौन से चक्र पे कर रहे हैं, उसकी क्या जरूरत है, वो बगैर जाने हुए बस सब सवेरे से उठे पश्चिमोत्तासन करो, ये आसन करो, वो आसन करो. और ये भी ज्ञान जो हमारे पास आया है ये उन लोगों ने वो लोग लाए हैं जो कि जंगलों में गए और वहां पर गुरुओं के साथ रहे भी और गुरुओं ने कहा कि तुम ठीक नहीं जाओ. वो तो निकालने पे ही लगे रहते हैं. गुरु लोग तो बहुत मुश्किल से टिकाते हैं. उनकी तो 7 मंजिल पहले चढ़नी पड़ती. पहले किस पे के चिमटा मारते रहते हैं, देखते हैं इसकी खोपड़ी कहाँ तक साबित है, इसकी श्रद्धा कहाँ तक है हमारे ऊपर. जब वो बिल्कुल ही ठिकाने का हो जाता है तब उसे एक्सेप्ट करते हैं. तो ये जो बीच के निकले आधे अधूरे लोग होते हैं ये बस ये आसन कहीं कुछ लेकर के चले आए और लगे गुरुजी बन गए और सिखाने लगे. उससे इतना नुकसान होता है कि हठ योग करने वाले जो सो कॉल्ड हठ योग जिसे मैं कहती सिर्फ आसन करने वाले का हमेशा हृदय चक्र पकड़ जाता है. अभी एक साहब होंगे यहाँ भी बैठे हुए, उनको हठ योग में हृदय का विकार हो गया. तो उनको फिर उन्होंने बताया कि अब हृदय का विकार हो गया तो अब ये दूसरे आप आसन करो, वो भी हृदय के. तो मैंने कहा कि ये किस सिलसिले में? माने सम्यक ज्ञान जिसे कहते हैं इंटीग्रेटेड नॉलेज ये तभी हो सकता है जब आप पूरी चीज को देखें. तो ये दो नाड़ियां जो नाभि चक्र के दोनों तरफ में है इन दोनों का बड़ा ख्याल रखना चाहिए. उसमें से जो लेफ्ट साइड की नाड़ी है उसी के कारण
मैं आपसे गुरुओं को मना करती हूँ। वो ऐसे कि इस तरफ में जितना कुछ मृत है, जो कुछ सबकॉन्शियस में है, जो भूत है, वो सारा उससे आगे आपके कलेक्टिव सबकॉन्शियस है लेफ्ट साइड। तो जो कुछ मरे हुए हैं वहीं पर है। अब कुछ लोग ऐसे होते हैं मरने के बाद भी वो तृप्त नहीं होते, बड़े दुष्टात्मा होते हैं। कभी आत्महत्या की वजह से, कोई माँ बाप भी ऐसे होते हैं मर जाते हैं, उनको लगता है चलो बच्चों पे फिर से आ जाए, वो वही मंडराते रहते हैं। ये लोग जो मंडराने वाले हैं, यही जो है हमारे ऊपर असर कर जाते हैं। इन्हीं को बैड स्पिरिट्स कहते हैं और इन्हीं को स्पिरिट्स भी कहते हैं अंग्रेजी में। अरे ये भूतात्मा होते हैं। और ये जो भूतात्मा है, इनमें से जो लोग समझदार होते हैं वो अपनी जगह चले जाते हैं प्रेत लोक में। वो कोई आपके अंदर घुसते नहीं, आप पे असर नहीं करते। पर ऐसे बहुत से लोग मंडराते रहते हैं। फिर आजकल के जमाने में जो बहुत से गुरु लोग हैं, ये सब लोग राक्षस हैं, बहुत से राक्षस ही इसमें। जैसे महिषासुर ने जन्म ले लिया है, रावण ने जन्म ले लिया है, और बकासुर ने जन्म ले लिया है, और कैसे नाम है, रक्त बीज ने जन्म ले लिया है। बहुत से लोगों ने, बहुत से राक्षसिनों ने भी जन्म ले लिया, अब वो गुरु बने बैठे। तो ये लोगों ने भी बहुत से ऐसी अपनी आर्मी लेके आए हुए हैं जो कि वायरस की जैसी। वो आज्ञा चक्र पे बिठा दें आपके, तो वो चली जाएगी आपके लेफ्ट साइड में, आप खिंच जाएंगे उधर। ये लेफ्ट साइड का जो प्रॉब्लम है, इसमें तरह तरह से लोग करते हैं। जैसे आपके घर में एकदम से लगा कि एक गणपति आ गए, ये सब कल युग में हो रहा है, पहले कभी नहीं हुआ था। आपने सोचा मेरे घर में माँ गणपति आ गया, मैं क्या करूं? मैंने कहा समुद्र में फेंक डालो बेटे उसको। गणपति लाने की क्या जरूरत है? ये परमात्मा के काम नहीं, मटीरियल चीजों को इधर से उधर हिलाने का भगवान को कोई और कोई काम नहीं। तो अब वो गणपति आ गए, उसकी पूजा शुरू। और जैसे यहाँ देवी जी बैठी थी, इन पे भी वैसी ही बाधा है लेफ्ट साइड। उससे शरीर में तकलीफ होने लगती है, बदन हिलने लग जाता है। सारा जितने भी हमारे मेंटल केसेस हैं, ये सारी लेफ्ट साइड की वजह से आती है। और बहुत से घरों में भी ये चीजें होती हैं, ऐसे प्रेतात्मा होते हैं। कल ही एक सरदार जी आए थे, उनको उनकी पत्नी को बहुत तकलीफ थी। पता हुआ उनका पुराना घर है, उनको रात में कुछ कुछ दिखाई भी देने लग गया। क्योंकि जब आप उस एरिया में चले जाते हैं, सबकॉन्शियस के एरिया में चले जाते हैं, तो आपको ये भूत वूत दिखाने भी लगते हैं। ये बात सही है कि ये है, लेकिन उसके रास्ते में जाना नहीं चाहिए। इसमें सबसे बड़ा काम क्राइस्ट ने किया। क्राइस्ट आज्ञा चक्र पे है, उन्होंने सबसे ज्यादा इस पे काम किया कि भूत और प्रेत के अंदर जाना नहीं, उनसे कोई मतलब रखना नहीं। लेकिन आपको आश्चर्य होगा कि सबसे ज्यादा ईसाई लोग भूत प्रेत को मानते हैं और उन्हीं के अंदर घुसते हैं। माने लंदन में कोई ऐसा चर्च नहीं होगा जिसके अंदर मुर्दे न गड़े हो। अगर आप रियलाइज हो ले तो आप उस चर्च में जा ही नहीं सकते, पहले मुर्दे गाड़ के रखो। कोई आप वेस्टमिनिस्टर अबे में जाइए तो वहां सारे राजे महाराजे जिन्होंने 7-7 बीवियां मार डाली, उनके मुर्दे गड़े। अरे कोई सेंट के भी हो तो ठीक है, समाधि बनी हुई है। राजा महाराजाओं के गाड़ने तो बहुत ही गलत बात है, क्योंकि उन्होंने पता नहीं, वहां के खासकर बड़े अनाचारी होते हैं। अपने यहाँ तो सदाचारी लोग होते हैं, लेकिन वहां तो अनाचारी लोग होते हैं बिल्कुल राजा महाराजा। और वो वहीं मुर्दे गड़े पड़े हुए और सारे लोग वहां प्लैंचेट करेंगे। उनके यहाँ पेंटिकॉस्टल्स क्या क्या, सारा क्रिश्चियन धर्म में सबसे ज्यादा भूत विद्या। लेकिन यह भूत विद्या अपने यहाँ भी कम नहीं है। तांत्रिकों ने भूत विद्या बहुत हासिल कर ली और वो यही, किसी को आप उनको 5 रुपया दे दीजिए, वो किसी को कहेंगे इसको हम खत्म कर देंगे, उसको ये कर देंगे, उसके पीछे भूत लगा देंगे। ये बहुत ही कॉमन चीज है। आदिवासी लोग ये बहुत काम करते हैं। अब वो लोग गुरु बन के भी घूमते हैं। आपके अंदर एक भूत भर दिया, आप है उनकी अंगूठियां पहना रहे हैं, उनको कपड़े दे रहे हैं, जेवर दे रहे हैं। इसमें एक दो अनुभव आपको बताए। एक देवी जी बहुत रईस घर की थी और उनके पति साहब आए, उससे कहने लगे कि मुझे बाबा जी ने एक अंगूठी दी। तो मैंने कहा भाई आप बहुत रईस आदमी है, आपके पास कितनी अंगूठियां? कहले मेरे पास बहुत अंगूठियां। फिर मैंने कहा आपने अंगूठी क्यों ली? कहले उन्होंने दी प्रसाद, तो मैंने दी। पर मैंने कहा तुमको क्यों दी? तुम्हारे ड्राइवर को देते। और ऐसे अगर दाता है तो अपने देश का सारा इकोनॉमिक प्रॉब्लम सॉल्व करो भाई। तुमको दी काहे के लिए? क्योंकि तुमसे कुछ ना कुछ ठगा होगा। कहले ठगा तो नहीं। मैंने कहा फिर तुम मेरे पास क्यों आए? मैं तो ये सब नहीं देने वाली तुमको, अंगूठी वगैरह तो तुम जाके सराफा में खरीद। तुम मेरे पास आए हो तो मैं तो परम दूंगी, और ये अंगूठी पहले फेंकना पड़ेगी आपको समुद्र में। तो कहले नहीं माँ, हम तो इसलिए आए हैं कि हमारे घर के बहुत से हीरे गायब हो रहे। मैंने कहा आपकी पत्नी को लेके आइए, वो लेडी डॉक्टर है। वो आई तो देखा कि उस पर बिल्कुल भूत बैठा हुआ। उसको बंधन दिया, देखती उसके अंदर भूत बैठा हुआ। तो निकाला उसका भूत। हमने उससे बातचीत करनी शुरू की। हमने कहा कि भाई क्या होता है? कहले पता नहीं, कोई मेरे अंदर आदमी आता है और मुझसे कहता है कि ये पत्थर है, ये पत्थर है, ये बाबा को दो। तो मैं ही खुद निकाल के देती हूँ, मैं खुद देती हूँ।
तो मैंने कहा अच्छा, तो कहने लगा